వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. సాయంత్రం నుంచి చల్లగాలులు వీచి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా ఎండవేడితో తల్లడిల్లిన ప్రజలు ఈ వర్షంతో తాత్కాలికంగా ఉపశమనం పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై కరీంనగర్ ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీ గేట్ ఎదుట నిరసన తెలిపారు. యూనివర్సిటీల ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం పైన తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై స్పందించకుండా భూములను అప్పచెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. నల్లవల్లి డంపింగ్ యార్డుపై ప్రభుత్వానికి చెంపదెబ్బ ఫలితాలు వచ్చాయని 100% వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని ప్రజా సంఘాల పోరాట కన్వీనర్ రాజయ్య తెలిపారు. 13 గ్రామాల నుంచి వచ్చిన 6,449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని 6,430 ఓట్లు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా వేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు మరింత పోరాటాలకు సిద్ధమవుతారని తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రజలకు నీటిని పొదుపుగా వాడాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. భూగర్భ జలాలను కాపాడేందుకు అనవసరమైన నీటి వృధాను తగ్గించుకోవాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. భవిష్యత్ తరాలకు నీటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని కోరుతూ 11 గ్రామాల ప్రజలు 46 రోజులుగా నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలుస్తుంది. ప్రజా సంఘాల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ తెలిపారు. డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. టీటీడీ తరహాలో వైటీడీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికి అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలను ఆకర్షించే స్థాయిలో యాదాద్రి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సందేశం ఇచ్చారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి, భూగర్భ జలాలను కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసర దుర్వినియోగం నివారించి గ్రౌండ్ వాటర్ సంరక్షణకు ప్రయత్నించాలి. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి చుక్కను కాపాడి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలి అని అన్నారు. మరికల్ మండల కేంద్రంలో సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్టాపన జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాల మధ్య హోమం, అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి మహామంగళ హారతి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఎంతో నమ్మకంతో గతంలో జగన్ను గెలిపించారు. ఆయన ఏం చేశాడు? ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారు. కేవలం 7% పనులు చేసి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేసి వేలాది మందికి దొరకలా చూస్తామన్నారు. శుక్రవారం తిరునాళ్లకు హాజరై ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.